మేడం బయట నేను రెండు సార్లు ఐఏ చేయించుకున్నాను మేడం. ఇక్కడికి ఫస్ట్ వచ్చాను మేడం. ఇక్కడ ఐఏ చేయించుకున్నప్పుడు నాకు ఏమైనా సక్సెస్ అనేది అవుతుందా? కరెక్ట్గా అడిగామా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ బయట 2 ఐఏలు చేసుకొని వచ్చానన్నావు. సో కానీ 2 చేసుకున్నవి బయట ఫెయిల్యూర్ అని అడుగుతున్నావు. మరి ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ చేయబోతున్నాం. అసలు నీకు 2 ఎందుకు ఫెయిల్ అయ్యాయి అన్నది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతుంది అన్నది. సో ఇప్పుడు నువ్వు చేసుకున్న బయట 2 ఐయుఐలు నేను గమనించింది ఏంటంటే, ఐయుఐ అంటే హస్బెండ్ శాంపుల్ ఇక్కడ బదులు ఇక్కడ వేస్తాం. ఇప్పుడు నీకు ఇక్కడ వేసాం శాంపుల్ బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే అసలు నీకు ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అసలు టెస్ట్ చేసుకున్నావా? లేదు. సో ఇప్పుడు నీకు ఎగ్ రిలీజ్ అయ్యిందని స్కానింగ్ ఉంది, ఐయుఐ చేసుకున్నావు అని ఉంది. ఈ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయి అనుకో, ప్రెగ్నెన్సీ రాదు కదా. సో నీ కేసులో మిస్ అయింది ఏంటంటే ఈ ట్యూబ్ టెస్ట్, ఇది నువ్వు చేసుకోలేదు అసలు. సో ఐయుఐ వేరు, ఐవిఎఫ్ వేరు. ఐవిఎఫ్ కంటే ట్యూబ్స్తో పని ఉండదు, కానీ ఐయుఐ అప్పుడు ఖచ్చితంగా ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అనుకో, అప్పుడే ఎగ్ ఇక్కడికి వెళ్తుంది, ఈ స్పర్మ్ ఐయుఐలు ఇక్కడ పడిన స్పర్మ్ ఇటు వెళ్తుంది, బేబీ ఫామ్ అవుతుంది, ఈ బేబీ కూర్చుంటుంది. సో ఈసారి మనం ఏం చేస్తామంటే నీకు బ్లైండ్గా ఐయుఐ చేయకుండా ప్రాబ్లం ఏంటి, ఎందుకు అవ్వలేదు, ముందు నువ్వు చేసుకున్న బయట 2 ఐయుఐస్ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయని చూసుకొని ఈ ట్యూబ్ టెస్ట్ చూసుకొని అప్పుడు ముందుకు వెళ్తాం. ఓకేనా? దాన్ని బట్టి నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం.